దొంగతనం చేయాలంటే అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత చిమ్మ చీకటిలో గోడ దూకి దోచుకోవడం తెలుసు, లేదా తాళాలు వేసిన ఇళ్లను కొల్లగొట్టడం ఎరుకే. కానీ కొన్ని దొంగల ముఠాలకు సెపరేట్ స్టైల్ ఉంటుంది. అందులో మహారాష్ట్రకు చెందిన పార్దీ గ్యాంగ్ ఒకటి. రద్దీగా ఉండే ప్రాంతాలే వారి టార్గెట్. గుంపులో తోసుకుంటూ వెళుతూ ఠక్కున చోరీ చేసేస్తారు. పోలీసులకు కూడా ఆనవాళ్లు దొరకకుండా చాలా ఏళ్లుగా తప్పించుకుని తిరిగే జగత్ కంత్రి దొంగల ముఠాను బెజవాడ పోలీసులు పట్టేశారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నిత్యం వేల మంది ప్రయాణికులు, వందలాది బస్సుల రాకపోకలతో కిటకిటలాడిపోతుంది. బస్సు రాగానే పెద్ద ఎత్తున ప్రయాణికులు తోసుకుంటూ బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అదేవిధంగా గత నెల 24న ఓ వ్యక్తి గుంటూరు వెళ్లడానికి బస్సు ఎక్కుతూ ఉండగా వెనక నుంచి ఎవరో తోసినట్లనిపించింది. రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల అతను పెద్దగా పట్టించుకోలేదు. కానీ కాసేపటి తర్వాత చూసుకుంటే అతని హ్యాండ్ బ్యాగ్లో ఉండాల్సిన 44,000 రూపాయలు కనిపించలేదు. బస్సు ఎక్కేటప్పుడు జరిగిన తోపులాట్లోనే ఆ డబ్బులు పోయాయని గ్రహించి వెంటనే కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జేబు దొంగల పనై ఉంటుందని పోలీసులు భావించగా గత నెల 25న మరో ఇద్దరు ఇదే మాదిరిగా కృష్ణలంక పోలీసులను ఆశ్రయించడంతో వారు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు. అన్ని కేసులు ఒకే మాదిరిగా ఉండటంతో కొత్త గ్యాంగ్ నగరంలోకి దిగిందని భావించి ప్రత్యేక దృష్టి పెట్టారు. సీసీ దృశ్యాల ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నగరం మొత్తం జల్లెడ పట్టారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు. ఎట్టకేలకు ఓ 4 ముఠా సభ్యుల కదలికలను పసిగట్టి వారు బస చేసిన లాడ్జిపై దాడి చేశారు. అప్పటికే అక్కడి నుంచి పరారైనప్పటికీ అక్కడ లభించిన ఫోన్ నంబర్ ఆధారంగా బస్టాండ్ సమీపంలోని సీతమ్మవారి పాదాల వద్ద ఉండగా వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నలుగురు నిందితులు మహారాష్ట్రకు చెందిన పార్దీ గ్యాంగ్గా పోలీసులు గుర్తించారు. వీరి నుంచి 5 లక్షల రూపాయల విలువైన 50 గ్రాముల బంగారం, 44,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. రీసెంట్గా 3 పిటిషన్లు తీసుకోవడం జరిగింది. మా బస్ స్టాండ్లో జరిగినవి. వాళ్ళ మీద నిఘా పెట్టి ప్లస్ సీసీ కెమెరాల ద్వారా 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి 5 లక్షల రూపాయల విలువ చేసే 50 గ్రాముల బంగారం మరియు 44,000 రూపాయల క్యాష్ని రికవర్ చేసి వాళ్ళ రిమాండ్కి పంపించడం జరిగింది. మహారాష్ట్ర చెందిన పార్దీ గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ మహారాష్ట్ర గ్యాంగ్ అయినా సరే వీళ్ళ మహారాష్ట్రలో ఉండకుండా ప్రతి స్టేటు కూడా తిరుగుతూ ఉంటారు. ఇలా దొంగతనాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒక చోట స్టాండర్డ్గా ఉండరు. వీళ్ళ మీద ఒరిస్సాలో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. దగ్గర 5 స్టేట్లు వీళ్ళ మీద కేసులు ఉన్నాయి ప్రస్తుతానికి. రద్దీగా ఉన్న ప్రాంతంలో ప్రజలు తమ వస్తువులు, నగదు జాగ్రత్తగా ఉంచుకోవాలని పోలీసులు హెచ్చరించారు. రెప్పపాటు కాలంలో మాయం చేసే మాయగాళ్లున్నారని తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ఈ పార్దీ గ్యాంగ్ వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లి దొంగతనాలు చేసి మరో రాష్ట్రానికి వెళ్లిపోతూ ఉంటారని వివరించారు.